మీరు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న ఒక విషయం ఏంటి, తేజ గారి దగ్గర నువ్వు నేను సినిమాకి ఒకే ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకున్నారు. చిత్రం నువ్వు నేను కదా చిత్రం చిత్రం సారీ చిత్రం ఒకే ఒక్క రూపాయి తీసుకున్నారు, దానికి సీక్రెట్ ఒకటి ఉందని మీ ఇద్దరికే తెలుసు ఆ విషయం అని. ఏం లేదు, మనకంత సీక్రెట్ ఏం లేవు. టు బి ఫ్రాంక్, విషయం ఏంటంటే తేజ శివాకి అసిస్టెంట్ కెమెరా. నేను ఎప్పుడో సినిమా రాజశేఖర్తో సినిమా చేస్తున్నప్పుడు బయట కుర్రాడు కూర్చున్నాడు, ఏంటి తేజ అంటే రాజశేఖర్తో సినిమా చేస్తున్నాను గురుగా కలుద్దాం అనేవాడు. కట్. కొన్నేళ్ల తర్వాత మనవాడు ఫోన్ చేశాడు, ఉత్తేజ్, అన్నయ్య తేజ ఒకసారి నేను కలుద్దాం అనుకుంటున్నాడు, రామోజీరావు గారితో సినిమా చేస్తున్నట్ట, అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇది అంటే నిన్ను భరించలేడు, అట్లా అంటే చిన్న బడ్జెట్ కదా, నువ్వు నేను పెట్టుకుందే మనం ఏమన్నా అడుగుతామో కొంచెం అట్లా. తేజ నెంబర్ ఎంత అని నేను కాల్ చేశాను. తేజ నేనే భరణి. సార్ నువ్వు రేపు సాయంత్రం మా ఇంటికి రా, కథ చెప్పు. వచ్చాడు, కథ చెప్పు. తేజ చాలా బాగుంది సినిమా కథ, ఈ సినిమా సక్సెస్ అయితే ₹1. సార్ సక్సెస్ ₹1 బదులు ₹1,00,000 ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి సెంటిమెంట్, ప్రతి సినిమా కథ మా ఇంటికి వచ్చి నాకు చెప్పాక షూటింగ్ చేశాడు. ఈరోజు ఒకటి హోరాహోరి ఇంకోటి ఏదో తప్ప రేపు తీయబోయే కథ కూడా చెప్పాడు. దానికి నెక్స్ట్ సినిమాకి మీరు ఎంత తీసుకుంటున్నారు సార్, ఇంత, నెక్స్ట్ డబ్బులు ఇప్పించాడు. అతనేమన్నా అంటే నాకు ₹1 లేనప్పుడు నాకు సినిమా చేశాడు అని చేత ఇతనికి రెమ్యునరేషన్ డబుల్ ఇప్పించాడు. తీసుకునే దాన్ని డబుల్ ఇష్టమైతే డైరెక్ట్ చెప్తే నో అనడానికి ఏముంది. నేను చాలామందికి ఫ్రీగా చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు చేసేస్తా. అంటే మనకి ఈ యాక్టింగ్కి ఇంత అవసరం అని ఏం రూలే ఉండదుగా, డిమాండ్ని బట్టి ఒక్కోసారి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటారు, ఒకసారి డబ్బింగ్ చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితులు. ఇవి అన్రిటర్న్ బాండ్స్ విత్ ఇండస్ట్రీ. కష్టాల్లో ఉంటాడు, తెలుస్తున్నాను. ఎగ్గొట్టే వాళ్ళ దగ్గర గట్టిగా ఉంటారు. అలా వసూలు చేసుకున్న సందర్భాలు ఒకటి అంటే దైవం ఏం చేయలేదు, ఎవరి పేర్లు వద్దు కానీ ఒక చెక్ వచ్చింది. అది చాలా పెద్ద అమౌంట్ నాకు అప్పట్లో. ₹1,00,000 మాట్లాడుకున్నాను అనుకో, 20 ఏళ్ల క్రితం ₹1,00,000 రెమ్యునరేషన్ చాలా ఎక్కువ కదా. 20,000 ఇచ్చారు, 80,000 రావాలి. 80,000 చెక్ ఇక్కడిది బ్యాంకు ఆంధ్ర, మన మెడ్రాస్ ఆంధ్ర బ్యాంకు. అప్పటికి నేను ఇక్కడికి వచ్చేసా, చెక్ అక్కడిది చెల్లదు, నో బ్యాలెన్స్. ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినప్పుడల్లా బ్యాంక్కి వెళ్ళి అంటే ఎక్కడండి, బట్ అందరూ తెలుసు కదా మెడ్రాస్లో 10 ఏళ్ళు ఉన్నాగా. మా అబ్బాయిని ఫస్ట్ టైం 6 ఏళ్ళప్పుడు శబరిమల తీసుకెళ్దామని మొత్తం గ్యాంగ్ అంతా ఇది అక్కడి నుంచి రాళ్లపల్లి గారి ఇంటికి వెళ్ళి ఆనవాయితీగా పొద్దున్నే ఆంధ్ర బ్యాంక్ వచ్చి ఇక వెళ్ళాలి సాయంత్రం శబరికి. డల్గా ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి, సార్ కిందనే ₹1,00,000 పడ్డాయి సార్ అన్నాడు. నీ దండం పెడతారా అన్న పట్టు ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా నేను బయటికి మా గ్యాంగ్ అంతా బయటికి, అయినా ఇప్పుడు ఏమేం కావాలి మీకు, వచ్చినాక శబరికి వెళ్ళి వచ్చేస్తాం. మా అబ్బాయిను అన్నాడు, నేను ఫ్లైట్లో నేను రాదలుచుకోలే, నేను మా గురుగారి ఇంట్లో కొన్నా, నేను ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్తా. ఓకే డన్, నువ్వే మార్చి వీడు ఫ్లైట్ అంటే ముందే బుక్ చేసేసాం. ఇంకోటి బ్లాక్ లేబుల్ శాంక్షన్, వెళ్ళాం వచ్చాం. ఎంత అదృ అసలు ₹80,000 నాకు నిధి దొరుకుతున్నట్టే దొరికిందన్నమాట. అట్లాగా దైవికంగా నాకు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రొడ్యూసర్కి పాపం ఏదో దేనికోసం వేసుకుంటారు అంటే ఇక్కడ గుడ్ విల్. ఆ బ్యాంకు వాళ్ళు నా పట్ల 30 సార్లు తిరిగాను పాపం. వాళ్ళ డ్యూటీ కూడా కదా సార్. నాకు చెక్కు, నేను చెక్ కూడా ఎప్పుడో పెట్టాను కదా, ఆడి దగ్గర ఉంది చెక్కు. అర్థమైంది. నేను బ్యాంకులో పెట్టేసాడు, నువ్వు ఎప్పుడో వస్తే చేసారా బాబు అని తప్పని చేసాడు. తర్వాత వాళ్ళకి తెలిసిపోయిందా మరి మీకే వచ్చింది అమౌంట్ అని? తెలిసి ఏం చేస్తారు, ఎందుకు అది తీసుకుని అంటారా ఏంటి? పాప ఆయన దేనికో వేసుకుంటాడు, మీకు వచ్చింది.
ఓకే. అక్కడ కొంచెం లార్డ్ శివ హెల్ప్డ్ మీ. యా యా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ దేవుడు అంటారు మీరు. అది దేవుడు నమ్మనంటే నా సైడ్ మా ఫ్రెండ్ అంటే ఏదో అంటే మీరు ఏదో చేశారు కాబట్టి అది జరిగింది అనుకోవచ్చు కదా. లాజిక్ ఉంది. అన్యాయం చేయలేదని అదే అంటారు. అన్యాయం చేయలేదు కాబట్టి వచ్చింది. నా పైసలు నాకు ఇప్పించింది, నేను ఎక్స్ట్రా అడిగానే. అదే ఓకే. బలహీనత లేని వాళ్ళు లేడు. కాకపోతే వాళ్ళు హిపోక్రసీ లేకుండా డైరెక్ట్గా బయటికి బలహీనతని ప్రస్ఫుటంగా బయటికి పెడతారు, అంతే తేడా తప్ప వేరు. వాళ్ళు అలాంటి వాళ్ళు సొసైటీలో ఉండాలి సార్. అంత ధైర్యవంతుడు. ముఖ్యంగా తేజ ఎవరినైనా ఎదిరిస్తాడు. మరి అది మామూలు విషయం కాదుగా.